ఓ పిల్ల, ఐపీఎల్ 2025 గురించి ఆల్రెడీ ఇప్పుడే చాలా చర్చలు జరుగుతున్నాయి కదా పిల్ల. అసలు ఐపీఎల్ 2025 గురించి అప్డేట్స్ ఏంది, ఫ్రాంచైజెస్ మధ్య ఏం జరుగుతుందనేది మన వ్యూవర్స్ కి నాకు చెప్పొచ్చు కదా పిల్ల. ఐపీఎల్ అంటే గట్లనే ఉంటది పిల్లగా. ఐపీఎల్ కి ఇంకా 7 to 8 months ఉన్నా గానీ ఇప్పటి నుండే దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ అందరు ఏమో అంటున్నారు. అసలు ఐపీఎల్ 2025 గురించి జెన్యూన్ అప్డేట్స్ ఏంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని మన వ్యూవర్స్ తో పాటు నువ్వు కూడా ఎండ్ దాకా చూడు, సరేనా? అప్డేట్ నెంబర్ 1 ఏంటంటే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కన్నా ముందు ఆక్షన్ రూల్స్ ఏంది, పర్సెంట్ ఉండాలి, ఒక్కో టీం ఎన్ని రిటెన్షన్స్ చేయాలి అనేది మొత్తం జూలై 30 or 31 కుండే ఛాన్సెస్ ఉన్నాయి పిల్లగా. అంతేకాక ఈసారి ఆక్షన్ లో చాలా చేంజెస్ చేయడానికి బీసీసీఐ చూస్తుంది. అప్డేట్ నెంబర్ 2 ఏంటంటే క్రిక్బస్ రిపోర్ట్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజ్ వాళ్ళు ఒక్కో రిటెన్షన్ అంటున్నారట పిల్లగా. ఒక్కోళ్ళేమో 4 రిటెన్షన్స్ అంటే ఇంకొకళ్ళేమో 3 ఇండియన్ అండ్ 2 ఓవర్సీస్ ప్లేయర్స్ అంటున్నారట. మరి ఇంకొందరైతే 8 రిటెన్షన్స్ ఉంటే బాగుంటదని బీసీసీఐకి సలహాలు ఇస్తున్నారట పిల్లగా. కానీ 8 to 9 రిటెన్షన్స్ ఇస్తే మెగా ఆక్షన్ పెట్టడం ఎందుకని బీసీసీఐ ఆలోచిస్తుంది. అందుకే ఈసారి క్రిక్బస్ చెప్తుంది ఏంటంటే 5 to 6 రిటెన్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయట. అవును పిల్ల, 5 to 6 రిటెన్షన్స్ అంటే సూపర్ ఉంటది పిల్ల. అయితే మరి వ్యూవర్స్, మీ ఫేవరెట్ టీం ఎవరు రిటర్న్ చేసుకోవాలనుకుంటుందో కమెంట్ చేయండి. అప్డేట్ నెంబర్ 3 ఏంటంటే ఆర్టీఎం కార్డ్ యూస్ చేసే ఛాన్స్ ఈసారి ఆప్షన్ లో లేదంట. ఆర్టీఎం కార్డ్ ఏంటంటే రైట్ టు మ్యాచ్ కార్డ్. ఆ కార్డుతో మనకు కావాల్సిన ప్లేయర్ ని వేరే టీమ్స్ బిడ్డింగ్ చేసినా గానీ ఆర్టీఎం కార్డ్ యూస్ చేసి తీసుకోవచ్చు. లాస్ట్ టైం ఆప్షన్ లో ఈ కార్డ్ లేదు, సో ఈసారి కూడా ఉండదంట పిల్లగా. అప్డేట్ నెంబర్ 4, గుజరాత్ టైటాన్స్ నుండి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అదానీ గ్రూప్ ఆ ఫ్రాంచైజ్ ని కొంటున్నారంట. అండ్ 3 years గా కోచ్ గా ఉన్న సక్సెస్ఫుల్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఈసారి డ్రాప్ అవుతున్నాడంట. సో తన ప్లేస్ లో ఇండియన్ లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ని హెడ్ కోచ్ గా తీసుకుంటున్నారంట పిల్లగా. గుజరాత్ టైటన్స్ ని ఆశిష్ నెహ్రా వదలడం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే పిల్ల. ఎందుకంటే ఆశిష్ నెహ్రా మస్తు సక్సెస్ఫుల్ గా కోచ్ గా వ్యవహరించిండు. కానీ యువరాజ్ సింగ్ ని కోచ్ రూపంలో చూడాలని నాకు ఎప్పటి నుండో ఉంది పిల్ల. మరి మీలో ఎంతమంది యువరాజ్ సింగ్ ని కోచ్ గా చూడాలని ఉందో కమెంట్ చేయండి వ్యూవర్స్. అప్డేట్ నెంబర్ 5, ఇండియన్ వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ ని ముంబై ఇండియన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు హెడ్ కోచ్ గా తీసుకోవడానికి చూస్తున్నారంట పిల్లగా. మరి ఏ టీం కి రాహుల్ ద్రావిడ్ వెళ్తాడో చూడాలి. ఇక గివే పిల్లగా ఐపీఎల్ 2025 గురించి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూసారుగా వ్యూవర్స్, మా పిల్ల చెప్పిన ఐపీఎల్ అప్డేట్స్. వీటిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి వ్యూవర్స్.